ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాల్కోలిథిక్ ఏజ్. ఈ చాల్కోలిథిక్ ఏజ్ అనేది మనకి స్టోన్ ఏజ్కి మెటల్ ఏజ్కి మధ్యలో పీరియడ్ అనమాట. అంటే స్టోన్తో పాటు మెటల్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేసిర్రు. సో మనము ఫస్ట్ యూజ్ చేసిన మెటల్ ఏంటంటే కాపర్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అన్ని యానిమల్స్ని పెంచుకోవడం స్టార్ట్ చేసిర్రు, అన్ని రకాల ఫుడ్ గ్రెయిన్స్ని పండించడం కూడా స్టార్ట్ చేసిర్రు. తర్వాత డొమెస్టికేషన్ చేసినవి ఏంటి అంటే కౌస్, షీప్స్, గోట్స్, పిగ్స్, బఫెలోస్, హంటర్ హార్సెస్, బులక్ కార్ట్స్, హెన్స్ ఇవన్నీ కూడా పెంచుకోవడం స్టార్ట్ చేసిర్రు. తర్వాత వీట్, రైస్, బాజ్రా అంటే రాగులు, వీటన్నిటిని కూడా పండించడం స్టార్ట్ చేసిర్రు. నెక్స్ట్ పప్పులను కూడా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసిర్రు. లైక్ లెంటిల్ అంటే మసూర్, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, గ్రాస్ పీ ఇవన్నిటిని కూడా పండించారు. తర్వాత డెక్కన్ ఏరియాస్లో బ్లాక్ సాయిల్లో కాటన్ ప్రొడ్యూస్ చేయడము, ఇంకా రాగి, బాజ్రా, చాలా మిల్లెట్స్ కూడా మనకి లోవర్ డెక్కన్ ఏరియాలో కల్టివేట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. వీళ్ళు మెయిన్గా ఫిష్, రైస్ పైనే బ్రతికేవాళ్ళు. తర్వాత మనకు ఎక్కువగా బ్లాక్, రెడ్ పాటరీ, ఆర్చే కలర్డ్ పాటరీ ఇవన్నీ కూడా మనకి చాలా పాపులర్ అనమాట. అప్పుడు ఈ చాల్కోలిథిక్ పీరియడ్ని మెయిన్గా విలేజ్ ఎకనామీ అని కూడా చెప్పొచ్చు. మొత్తం విలేజ్ లాగా ఉంటుండే అనమాట. తర్వాత వీళ్ళు ఎక్కువగా కాపర్ స్మిత్స్ అనమాట, ఎక్స్పర్ట్స్ కాపర్ స్మిత్స్లో. అంటే కాపర్ని తయారు చేయడం, కాపర్తో వస్తువులు తయారు చేయడంలో వీళ్ళు ఫేమస్. సో అప్పట్లోనే వీళ్ళకి కాపర్ స్మెల్టింగ్ ఆర్ట్ అనేది చాలా తెలుసు అనమాట, అందరికీ తెలుసు. అండ్ కాకపోతే ఏంటంటే వీళ్ళకి రాయడం అనేది తెలీదు. బుల్ అంటే పెద్ద ఎద్దులు ఉంటాయి కదా, వాటిని రిలీజియస్ దేవుడిగా కొలిచేవాళ్ళు. అండ్ మదర్ గాడెస్ కూడా ఉంటుండే. తర్వాత అప్పుడు ఏంటంటే ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ అంటే చిన్నపిల్లలు చనిపోవడం అనేది చాలా ఉండే ఈ చాల్కోలిథిక్ ఏజ్లో. తర్వాత ఇక్కడ ఏంటంటే బాగా ఆర్నమెంట్స్తో పాటు డెకరేషన్స్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. అక్కడ అప్పట్లో ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు బోన్స్తో చేసినవి, షెల్స్తో చేసినవి, వీటన్నిటితో చేసిన ఆర్నమెంట్స్ ధరించేవాళ్ళు. అండ్ తర్వాత వాళ్ళ జుట్టు దూకోవడానికి కూడా మంచి కోమ్స్ని యూస్ చేసేవాళ్ళు. తర్వాత బీడ్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. ఎలాంటి స్టోన్స్ యూజ్ చేస్తుండే అంటే సెమీ ప్రీషియస్ స్టోన్స్ సచ్ యాజ్ కర్నిలియన్, స్టెలియన్ అండ్ క్వార్ట్స్ క్రిస్టల్, వీటన్నిటిని యూజ్ చేసి వాళ్ళు బీడ్స్ తయారు చేస్తుండే, అంటే దండలు, పూసల దండలు తయారు చేస్తుండే. తర్వాత మనుషులు చనిపోతారు కదా, వాళ్ళని ఒక ఏరియాలోనే, అంటే ఎక్కడెక్కడో కాకుండా ఒక్కటే ఏరియాలో ఒక పర్టికులర్ డైరెక్షన్లో పాతి పెడుతుండే. అండ్ తర్వాత వీళ్ళ ఇల్లులు కూడా ఎలా ఉంటాయంటే ఒక చైన్ లాగా ఉంటాయి అనమాట, అంటే ఒకదాని పక్కన ఒకటి అలా ఇల్లులు ఉంటుండే. తర్వాత ఇక్కడనే మనకి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేటివి స్టార్ట్ అయినాయి అనమాట. లైక్ ఎలా అంటే పెద్ద వాళ్ళేమో రెక్టాంగులర్ హౌసెస్లో ఉండడము, కామన్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళేమో రౌండ్ హట్స్లో ఉండడము, ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ అనేటివి ఈ చాల్కోలిథిక్ ఏజ్లోనే మనకి స్టార్ట్ అయిపోయాయి. అంటే వీళ్ళు మడ్ బ్రిక్స్ ఉంటాయి, మట్టితో తయారు చేసిన ఇటుకలు ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ఇల్లులు కట్టుకొని ఉండేవాళ్ళు. మనకి ఇంపార్టెంట్ చాల్కోలిథిక్ సైట్స్ ఏమున్నాయంటే ఫస్ట్ వన్ ఆహార్ అనమాట. ఇది రాజస్థాన్ సౌత్ ఈస్టర్న్ సైడ్లో ఉంటుండే, బనాస్ వ్యాలీ దగ్గర. ఇక్కడ మనకి స్మెల్టింగ్, మెటలర్జీ ఇవన్నీ కూడా చేసిర్రు. అండ్ తర్వాత ఏంటంటే కాపర్ టూల్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా వేరే కమ్యూనిటీస్కి అంటే వేరే ప్లేసెస్కి సప్లై చేయడము ఇలాంటివి జరిగినాయి. అండ్ తర్వాత రైస్ అనేది ఇక్కడ ఎక్కువగా కల్టివేట్ చేసిర్రు. అండ్ నెక్స్ట్ ఏంటంటే గిలంద్, ఇది ఎక్కడుంది, ఇది కూడా సేమ్ రాజస్థాన్ బనాస్ వ్యాలీ దగ్గరనే ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడేం ఎవిడెన్సెస్ దొరికినాయి అంటే స్టోన్ బ్లేడ్ ఇండస్ట్రీస్, మొత్తము ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడం అక్కడే స్టార్ట్ చేసిర్రు. ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కవర్ అయినాయి. తర్వాత దయామాబాద్, ఇది ఇక్కడ అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి జార్వే కల్చర్, లార్జెస్ట్ జార్వే కల్చర్ సైట్ అనేది ఉందన్నమాట ఇక్కడ గోదావరి వ్యాలీ దగ్గర. అండ్ ఇది దేనికి ఫేమస్ అంటే బ్రాంజ్ గుడ్స్, అంటే బ్రాంజ్తో చేసిన వస్తువులకి చాలా ఫేమస్ ఏది ఈ జార్వే కల్చర్ సైట్ అనేది. సో సచ్ యాజ్ బ్రాంజ్ రైనోసరస్, ఎలిఫెంట్, 2-wheeled chariot విత్ ఎ రైడర్ అండ్ ఏ బఫెలో. అంటే అక్కడ మనకి ఏం కనిపించినాయి అంటే ఎలిఫెంట్, 2-wheeled chariots అంటే గుర్రాలు బండి, ఇంకోటి బ్రాంజ్ రైనోస్ అండ్ బఫెల్లో, వీటి అన్నీ కూడా అక్కడ మనకి ఎవిడెన్సెస్ అనేటివి దొరికినాయి. తర్వాత మాల్వా, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ మనకి ఏం దొరికినాయి అంటే మాల్వా కల్చర్ యొక్క సెటిల్మెంట్స్ అనేటివి కనిపించినాయి. ఎక్కడ ఎక్కువ శాతం నర్మదా అండ్ వాటి యొక్క ట్రిబ్యూటరీస్ ప్లేసెస్లో లొకేట్ అయ్యి ఉన్నాయి అన్నమాట, ఏవి మాల్వా కల్చర్కి సంబంధించిన సెటిల్మెంట్స్. ఇది ఏం ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది మనకంటే రిచెస్ట్ చాల్కోలిథిక్ సెరామిక్స్ అండ్ స్పిండల్ వోల్స్. అండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే చిరంద్, సెన్యూరు, సోన్పూర్
అండ్ సోన్పూర్ అనేది బీహార్లో ఉంది, మహిష్దాల్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా చాల్కోలిథిక్ సైట్స్కి ఫేమస్ అనమాట. అంటే చాల్కోలిథిక్ సంబంధించిన టూల్స్ కానీ లేకపోతే అక్కడ వాళ్ళు తయారు చేసినవి స్మెల్టింగ్ ఇలాంటివన్నిటి రిలేటెడ్ ప్లేసెస్ అనేటివి ఈ ఏరియాస్లో ఉన్నాయి. తర్వాత సోన్గాన్, ఇనామ్గోన్ అండ్ నాసిక్ ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా మనకి ఏం కనిపించినాయి అంటే మట్టితో కట్టిన ఇల్లులు. అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాము, కామన్ పీపుల్ ఏమో సర్కులర్ హట్స్లో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళేమో రెక్టాంగులర్ షేప్ హౌసెస్లో ఉన్నారన్నాం కదా. సో ఈ సర్కులర్ హౌసెస్ అనేవి మనకు ఎక్కువగా మహారాష్ట్రలో కనిపించినాయి అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే నౌదాతోలి, ఇది నర్మదా దగ్గర ఉందన్నమాట. సో ఇది లార్జెస్ట్ చాల్కోలిథిక్ సెటిల్మెంట్స్ అనమాట, మొత్తం కంట్రీలోనే లార్జెస్ట్. అంటే మొత్తం ఈ చాల్కోలిథిక్ సైట్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక 10 హెక్టార్స్లో స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట మొత్తం. అంటే ఇక్కడ ఎక్కువగా ఫుడ్ గ్రెయిన్స్ కల్టివేట్ చేయడము ఇవన్నీ కూడా మనకి ఎవిడెన్సెస్ లాగా దొరికినాయి. సో ఇది మనకి చాల్కోలిథిక్ ఏజ్. నెక్స్ట్ టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఎగ్జామ్ నెక్సస్ 22 ఛానల్.